నేను చేస్తాను. మీరు చెప్తే నన్ను చేయమని చెప్తే నేను చేయను. మీకు అనవసరం అండి. నీకు ఆల్రెడీ కంటెంట్ చేసుకో, నేను సమాధానం చెప్పుకుంటా. అర్థమైందా? నువ్వు ఏదో బెదిరిస్తే బెదరని నేను మెసేజ్ ఏమైనా చూసుకోవసరం తెలుస్తుంది. ఏం ఎవరు చెప్తారా? నాకు కూడా సీఎం అనేది ఫోన్ వస్తుంది, అది ఇల్లు ఆపద్దని చెప్పి. నీ చేతన అయితే నువ్వు కంటెంట్ కోర్టుకు ఏమైనా చేసుకో, నేను సమాజం అయితే నేను చెప్పుకుంటా కోర్టు. నా కోర్టు ఆర్డర్కి ఏం చేయాలో నేను చేసుకుంటా. వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాఘవేంద్ర, మహబూబ్ నగర్ జిల్లా క్యూ న్యూస్ రిపోర్టర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు రోడ్డులో వివాదాస్పద భూమిలో అక్రమ ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ యొక్క ఇంటి నిర్మాణానికి కోర్టు కేసులో పెండింగ్లో ఉన్నా కానీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించి బాధితుడైనటువంటి కర్దే ఆంజనేయులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు కర్దే ఆంజనేయులు, మహబూబ్ నగర్ కొత్త చెరువు రోడ్డు. నా పేరు కర్దే ఆంజనేయులు. అయితే మా భూమి వచ్చేసి 972 సర్వే నెంబర్లో కేసు నడుస్తుంది. 973 సర్వే నెంబర్ కూడా కేసు నడుస్తుంది. 973 సర్వే నెంబర్లో అక్రమంగా గొల్ల మల్లేష్ అని ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కడుతుంటే నా పైన కేసేసిండు. 2017 నా పైన కేసేసి అతనే మొత్తం ఇల్లు కడుతున్నాడు, అతనే ఫినిషింగ్ చేసుకుంటాడు, అతనే నా పైన కేసేస్తాడు, అతనే అన్నీ మొత్తం అతనే చేస్తాడు. సర్వే చేయకుండా సర్వే ఆపేస్తాడు. ఇప్పుడు నా భూమిలో, నా సొంత పట్ట భూమిలో, నాకున్న భూమిలో 7 ఎకరాల భూమిలో ఆయన అక్రమంగా ఇల్లు కడుతున్నాడు. రాత్రి ఇల్లు కడుతున్నాడు. హాలిడేస్ చూసి, గవర్నమెంట్ హాలిడేస్ చూసి ఇల్లు కడుతున్నాడు. తెల్లదెల్లారి ఇల్లు కడుతున్నాడు. అయితే హైకోర్టు ఆర్డర్ వచ్చింది, డిమాలిషన్ డిస్మెంటల్ చేసి రావాలని వచ్చింది. అయితే ఆయన ఈ మున్సిపల్ కమిషనరు, ఇంతకుముందు పోయిన కమిషనరు ఆయన కూలగొడతా అని చెప్పి నోటీసులు జారీ చేసిండు హైకోర్టు ఆర్డర్ ద్వారా. అయితే ఇప్పుడు వచ్చిన కమిషనరు గారు ఏం చేస్తున్నారంటే, నేను రేపు చేస్తా, మాఫ్ చేస్తా అని అంటున్నాడు. అయితే గట్టిగా అడిగితే నేను నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా, సీఎంకి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది, నేను చేయొద్దని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు సీఎం అయినంత మాత్రాన్ని మంది భూములు గుంజుకుంటాడా, లేకపోతే మంది భూములు కబ్జాలు చేసి రమ్మంటాడా? ఎట్లా ఇది? నేను మంది భూమి ఎవరిని అడగలే. నేను ఒక రెడ్డిల భూమి అడగలేదు, ఓ ముద్రాజుల భూమి అడగలేదు, ఓ యాదవుల భూమి అడగలేదు, ఎవరి భూమి అడగలేదు. నా భూమి టెనెంట్ ద్వారా వచ్చింది. నేను మా తాతకు రామన్నకు టెనెంట్ ద్వారా వచ్చింది కాబట్టి నేను రామన్నకు మన్మన్ని. నేను నా భూమి అడుగుతున్నా, అంతేగాని పక్కన భూమి గుంజుకుంటలేను. వాళ్ళ భూమి ఉంటే ఇంచు ఉంటే తీసుకొని 1 ఇంచు కూడా వదలొద్దు. నా భూమి ఉన్నందుకే నేను కోర్టుకు పోయినా. కోర్టుకు వెళ్ళి రమ్మన్నాడు నన్ను. 2017 నాడు కేసు చేసి కోర్టుకు వెళ్ళి రాపోరా లంచకొడు కానీ అన్నారు. అయితే ఈ మల్లేష్, గోపాలు, వీళ్ళ యాదవులు. అయితే నేను కోర్టుకు వెళ్ళి వచ్చిన. కోర్టుకు వెళ్ళి వస్తే నాకు మొన్న 10వ నెలల 2025 10వ నెలలో నాకు ఆర్డర్ వచ్చింది కూలగొట్టి రమ్మని. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ గవర్నమెంట్ నాకు చేస్తలేదు. ఇది కలెక్టర్తో రావడం, నేను 10 సార్లు కలెక్టర్ దగ్గర కాబట్టి ఇంతకుముందు చెత్త వేసి స్లాబ్ వేసేటప్పుడు కూడా నేను వస్తే ఇంతకుముందు వేరే కలెక్టర్ మేడం ఉండే, ఆ మేడంకు ఈ ఎంఆర్ఓ గారు శివల చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ కూడా నేను ఫైల్ ఇచ్చేస్తే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఉండి శివలో చెప్తున్నాడు సీఎం ద్వారా వచ్చేసింది. అంటే సీఎం మంది భూములు గుంజుకోవాలన్నా? అయితే సీఎంకు లేకుంటే మేము సీఎంకు ఓట్లు వేయలేదా? సీఎం రావాలని మేము ఓట్లు వేసినాం, కాంగ్రెస్ గెలవాలని వేసినాం. గత ప్రభుత్వంలో ఇట్లే నడిచింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఆ ప్రభుత్వంలో ఇట్లే కబ్జాలు, నేరాలు, ఘోరాలు, కేసులు అయినాయి అని చెప్పి ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయకుండా మేము మా పైన కూడా ఆ ప్రభుత్వం కేసులు వేస్తే ఈ ప్రభుత్వం అన్న రావాలని చెప్పి మేము వేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వస్తే కూడా ఇదే అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే మా భూమి వస్తుంది మాకు? దయచేసి మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి, హైకోర్టు ఆర్డర్ వచ్చింది, జిల్లా కోర్టు ఆర్డర్ కాదు, హైకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చింది కాబట్టి మీరు హైకోర్టుకు ఆర్డర్కు గవర్నమెంట్కు మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎవరికి దొంగలకు ఇస్తారా? అయితే దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి కోర్టులలో కేసులు వేస్తే వాళ్ళకు మీరు రెస్పాన్స్ ఇస్తారా? నేను ఒరిజినల్గా నేను పీటీ ద్వారా వచ్చింది భూమి, నాకు ఎవరి ద్వారా రాలేదు, పీటీ ద్వారా వచ్చింది కాబట్టి నేను కొట్లాడుతున్నా. 20 సంవత్సరాల నుండి నేను కొట్లాడుతున్నా. కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, నేను తిరగంది లేదు. పోలీస్ స్టేషను నా పైన కేసులు వేసిండ్రు, నన్ను జైలుకు పట్టించిండ్రు, మా 4 అన్నదమ్ములను జైలుకు పట్టించిండ్రు, పోలీసు వాళ్ళ ద్వారా కొట్టించిండ్రు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసిండ్రు. కాబట్టి నాకు వాళ్ళు చేసిన ఆ ఘోరానికి నేను కోర్టు ద్వారా వస్తున్నా. కోర్టు నాకు డిమాలిషన్ ఆర్డర్ వచ్చేసింది, హైకోర్టు ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్ ధిక్కరిస్తే నేను సుప్రీంకోర్టు కూడా పోనీకే నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎంత దూరం అయినా వెళ్తా. నేను ఈ ప్రభుత్వంలో కూడా నాకు అన్యాయం జరుగుతుంది, ఆ ప్రభుత్వం జరిగిందని ఈ ప్రభుత్వం కూడా నాకు సహకరిస్తలేదు కాబట్టి నేను సుప్రీంకోర్టు కూడా పోనీకే నేను సిద్ధంగా ఉన్నా. నేను
క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.